ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేడుకొని రీతిగా ఆయన దివ్యమైన పాద సన్నిధిలో నిలబడడానికి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత, మహిమ, ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలువరుసలై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్ చదువులోనే తెరవండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. మనకు నూతన ఉదయకాలం శ్రేష్టమైన, విలువైన, అనుకూలమైన, బ్రతికించగలిగినటువంటి మాట వినడానికి సిద్ధపడుతుండగా నీ సన్నిధి మాతో ఉంచిపోతున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమం బలపరుస్తున్నారు. మరింతగా శ్రేష్టమైన నీ జీవనతో నింపి నడిపించగలరు. యేసయ్య నామమున అడుగుతున్నాను. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఒకసారి చదవబడినటువంటి మాట గడిచిన దినాన మనము ధ్యానం చేసాం. గత ముందు దినాన యోహాను సువార్తలో నుండి తిరిగి మరొక రోజు వ్యవధిలో మరలా దానిని కొనసాగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు పేతురును ఎంతగా ప్రేమించాడో అనగా, ప్రభు తన పరిచర్య పిలిచిన తర్వాత పేతురును ఎంతగా ప్రేమించాడో ఆ విషయము పేతురు గ్రహించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈరోజు ఆయన నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. మరి ఆ ప్రేమకు ఏ విధంగా మనము సరెండర్ అవుతున్నాం అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన అంతరంగంలో, మన జీవాత్మలో ప్రభు కలిగించిన బాధను ఎప్పుడైనా మనం అనుభవించామా? చాలా మంది దెయ్యాలు ఉన్నాయంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. ఆ దెయ్యము అనేది మన అంతరంగంలో ఎలాంటి బాధ కలిగించింది? పాపం కూడా మన అంతరంగంలో ఎటువంటి బాధ కూడా కలిగించింది. భావోద్వేగాలు కూడా నిన్ను ఎప్పటికీ కదిలించవు. కానీ దేవుని వాక్యం మాత్రము నేను తప్పనిసరిగా కదిలిస్తుంది. కారణం ఏంటి తెలుసా? అది మన జీవాత్మలోనికి చొచ్చుకుని పోతుంది. దేవుని ఆత్మ తప్ప మరి ఏది కూడా మన జీవాత్మలోనికి చేరలేదు. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసన పడ్డాడు. ఏమండి? ఈ ప్రశ్నకు పేతురు తీవ్రంగా స్పందించాడు. అంటే ప్రభు పట్ల పేతురుకున్న భయభక్తులు అతని అంతరంగాన్ని జాగృతపరిచాయి. యేసుప్రభు వారు ఎంతో సహనంతో అడిగిన ప్రశ్నకు అర్థమేమిటో పేతురు గ్రహించగలిగాడు. ఏమండి? పేతురు మనస్సులో ఇంక ఏ సందేహానికి, ఏ సంశయానికి, ఎలాంటి అనుమానానికి తావు లేదు. ఇక అతనిలో ఎన్నటికీ కూడా ఆత్మవంచనకు చోటు లేదు, ఆస్కారం లేదంతే. దేవుని స్తోత్రం కలుగు. అంటే ప్రభువు తన పట్ల ఏ విధమైన ప్రేమను కలిగి ఉన్నాడు గ్రహించగలిగాడు. ఏమండి? ఉద్రేకపూరితమైనటువంటి స్పందన మీదట పేతురుకు అవసరం లేదు. తక్షణమే కార్య విన్యాసం కానీ, భావోద్వేగ ప్రదర్శన కానీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను ఎంతగా ప్రభువును ప్రేమించాడో స్పష్టంగా తెలుసుకోవడానికి, సూటిగా తెలుసుకోవడానికి ఇది పేతురుకు జ్ఞానోదయం కలిగించే ప్రశ్న. ఏ ప్రశ్న అండి? నన్ను ప్రేమించుచున్నావా? ప్రభు కలిగించిన బాధ మనం ఇప్పుడు అనుభవించామా? మరొకసారి ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రశ్నకు పేతురు వ్యాకులతతో ప్రభువా అన్నాడు. ఏమన్నాడండి? ప్రభువా, నీవు సమస్య ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కటి జవాబు ఇచ్చాడు.
అంటే ప్రభువు పట్ల తనకెంత ప్రేమ ఉందో పేతురు అంతరంగానికి బోధపడిపోయింది ఈ ప్రశ్నతో. మరి రోజు మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ మన అంతరంగాన్ని తట్టి లేపగలుగుతుందా? ఎప్పుడైనా ఆ బాధ మన హృదయానికి తాకిందా? ఒకసారి మనం ఆలోచించే. ఇక పేతురు ఇది చూడు ప్రభు అని కానీ, ఇది నా ప్రేమకు రుజువు అని కానీ చెప్పవసరం లేదు. తనను తాను ప్రదర్శించుకోవడానికి, నమ్మించడానికి అవకాశము చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన దృష్టి యేసు ప్రభు వారి మీద మాత్రమే నిమగ్నం ఉందని చెప్పి పేతురు గ్రహించుకున్నాడు. అయితే ఇవేవి కూడా పేతురు ముందుగా గ్రహించలేదండి. జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఎప్పుడు గమనించలేదు. ఏమండి, పేతురు నొచ్చుకునే విధంగా ప్రభు అతనిని ఎప్పుడైతే ప్రశ్నించాడో అప్పుడు మాత్రమే ఇవన్నీ పేతురుకు బోధపడ్డాయి. అంటే ఆ ప్రభు వారు తనను ప్రశ్నించే వరకు కూడా తన మనస్సుకు, తన అంతరంగానికి ఏమీ బోధపడలే. ప్రభు ప్రశ్నలు ఎప్పుడు కూడా పిల్లరా మనలో ఎంత యథార్థత ఉందో మనకు బోధపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు అనేటువంటి ప్రశ్నలో ప్రభువుకున్నటువంటి సహనము, సరళత, కార్యరక్షత కనిపిస్తున్నాయి. సరైనటువంటి సమయం వచ్చే వరకు మన ప్రభు ఎవరిని ప్రశ్నించడండి. ఎప్పుడో ఒకసారి మనందరి జీవితంలో ఆయన తన ప్రశ్నల ద్వారా మన హృదయాల్లోకి లోతుగా చొచ్చుకుని వెళ్ళాడు. అప్పుడు మాత్రమే మనం ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నామో గుర్తించగలం. ప్రభు పట్ల మన అంతరంగంలో ఉన్న ప్రేమ మాటలకు అందనంతగా ఉండాలి, ఊహకు అందనంత కూడా. కనుక మరి ఇలాంటి ప్రశ్న మనకు బాధ కలిగించినా సరే, ఆ బాధ వెనుక ప్రభుకున్న ఉద్దేశాన్ని కనుక గుర్తించగలిగితే మనకి ఏది కూడా, అనగా ప్రభు వేసిన ఏ ప్రశ్న కూడా మనల్ని బాధలోనికి. కనుక అలాంటి శ్రేష్టమైన సమయం కొరకు మనం కూడా ఎదురు చూస్తూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అతి కృపా ధన్యత మనకు అనుగ్రహించుకుంటాడు. ప్రార్థన చేద్దామా? మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాట, నిజమే నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి అడిగినందుకు పేతురు అసలుపడి సమస్తం నీకు తెలుసయ్యా అన్నాడు. ఎంత గొప్ప ప్రశ్న, ఎంత చక్కటి సమాధానం. ఈరోజు నాయనా, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మీలో, మాలో, నాయనా మీరు మాలో ఉంచడం ఇష్టం. ఆ ప్రేమ మేము కనుగొని ఆ ప్రేమకు నాయన అనుకూలమైన జీవితాన్ని మలుచుకోవడం మాట వింటున్న బిడ్డలు అందరి జీవితంలో ప్రవర్తన మార్చు. ఏసై నామమున ఆమె ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించిన గాక. ఆమె